మనం ఈ మాటలు చదివి మనం నేర్చుకోవాలి క్రీస్తు ప్రేమని, మనం బుద్ధి తెచ్చుకోవాలి, మనం ఆచరించి లేదా మనం ప్రవర్తించి వాక్య ప్రకారంగా క్రీస్తు ప్రేమను చూపించాలి. ఒకరిని తప్పుబట్టి వాళ్ళ తప్పులు చెప్పి విమర్శించి నిందించి లేకపోతే వాళ్ళని తక్కువ చేయడం పెద్ద కష్టమేమి కాదు, చాలా సులువు కదా. చాలా సులువు, అంటే చేయటం సులువు అది, కానీ దాని పర్యవసానాలు ఎలాగుంటాయి అన్నది అసలు ఊహించలేం. కొన్నిసార్లు అవసరమైతే ప్రాణాలు కూడా తీసేస్తారు. అప్పుడు నేను క్రీస్తు కొరకు చనిపోయాను అనకూడదు. క్రైస్తవుడు అయినందుకు మాత్రమే శ్రమ పొందాలి తప్ప ఎదుటివాడిని దోచుకున్నందుకో, తిట్టినందుకో, దూషించినందుకో, దొంగగా లేకపోతే హంతకుడిగా, కీడు చేసేవాడిగా శిక్ష అనుభవింప తగదు. అసలు ఇక దానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇక క్రైస్తవుడు తప్పు చేసి బాధ అనుభవించటం అనేది, కీడు చేసి బాధ అనుభవించుట అనేది అసలు అంగీకరించట్లేదు దేవుడు. మేలు చేత కీడుని జయించమని చెప్తున్నాడు. ప్రేమ చేత ద్వేషాన్ని జయించమని చెప్తున్నాడు తప్ప ద్వేషించడానికి, అసలు ద్వేషానికి అవకాశమే లేదు. ద్వేషించుట అనేది నరహత్య అని చెప్పేశాడు. ద్వేషానికి ఎటువంటి ఇది లేదు. క్షమాపణకే కానీ ద్వేషానికి అవకాశం లేదు అసలు ప్రభులో. అంటే సంఘంలో ఏం ప్రకటించబడాలో అది ప్రకటించబడనప్పుడు విశ్వాసము ప్రకటించబడాలి, విశ్వాస వాక్యం ప్రకటించబడాలి. ప్రకటించబడినప్పుడే విశ్వాసుల్లో ఏం కలుగుతుంది? విశ్వాసం ద్వారా నిష్కపటమైన విశ్వాసం సుమా, నిజమైన విశ్వాసం, యథార్థమైన విశ్వాసం అన్నాడు. ఆ నిజమైన విశ్వాసం నుండి నిజమైన ప్రేమ కలగాలి. అదే నిష్కపటమైన ప్రేమ. నిజమైన ప్రేమే నిష్కపటమైన ప్రేమ. నేను ఈ మధ్య 4 తర్జుమాలని నేను స్టడీ చేస్తున్నాను. తెలుగులోనే 4 రకాలైన తర్జుమాలు ఉన్నాయి. ఈ 4 తర్జుమాలని ముఖ్యమైన వచనాలను ఏం చేస్తున్నానంటే ఒకే చోట రాసుకుంటున్నాను. ఇది ఎప్పటి నుంచో ఉన్న ఈ బైబిల్. ఈ బైబిల్ మామూలు సామాన్యులు చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు సుమారు 4 ట్రాన్స్లేషన్స్, సులువైన ట్రాన్స్లేషన్స్ వచ్చాయి. అందులో చూస్తున్నప్పుడు దాదాపుగా నా దగ్గర ఒకటి గ్రంథం ఉంది, గ్రంథాలు 2 ఉన్నాయి. సులభ భాషలో తర్జుమాలు చేసినటువంటి డైరెక్ట్ గ్రంథాలు ఉన్నాయి. 2 మొబైల్ యాప్లో ఉన్నాయి, 2 తర్జుమాలు. ఈ 4 సులువు, 4 ఎందులో ఒకటి ఇది, 3 మ్యాక్సిమం 3 ఉన్నాయి, మొత్తం 4. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అసలైన వాక్య భావం ఏంటి అనేది పరిశీలన చేస్తూ ఉన్నా. ఎక్కడ చూసినా ఏం చూసినా ఒకటే కనబడుతుంది, నిజమైన, యథార్థమైన, నిష్కపటమైన, యథార్థమైన అనే 3 పదాలు మనకు కనిపిస్తున్నాయి. యథార్థమైందంటే నిజమైనదని, నిజమైనదంటే నిష్కపటమైనదని, కపటము లేనిదే అని, పవిత్రమైనది అని మనకు ఈ పదాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం మామూలుగా ఆలోచించిన ఈ నిజమైన ప్రేమ సంఘాల్లో కనిపిస్తుందా? సేవకుల్లో కనిపిస్తుందా? విశ్వాసుల్లో కనిపిస్తుందా? లేదండి, అందరూ నాటకాలే. విశ్వాసులు నవ్వు అంటే ప్రైజ్ ద లార్డ్ చెప్పడం నాటకం, వందనాలు చెప్పడం నాటకం, నవ్వు నాటకం. ఊరికనే దొరికిపోతారు, ఒక చిన్న మాటకే దొరికిపోతారు, ముఖం మార్చేసుకుంటారు. పాట ఇవ్వకపోతే చాలు, ప్రార్థన ఇవ్వకపోతే చాలు, పిలిచిన తర్వాత సరిగ్గా పట్టించుకోకపోతే, ఒకసారి పలకరించి మళ్ళీ రెండోసారి పట్టించుకోలేదనుకోండి, ఏం చేస్తారు? వెంటనే వాళ్ళ యొక్క ఆ బలహీనతను చూపించేస్తూ ఉంటారు. ప్రేమ అన్నిటినీ ఓర్చును, చెప్తానంతే, నేను ఓర్చుకుంటానా? అది ముఖ్యమైనది. అన్నిటినీ ఓర్చును. ఓర్చడం అని అంటే ప్రియులారా, బలహీనతలను ఓర్చవచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని ఓర్చుకోవచ్చు,
కోపాన్ని ఓర్చుకోవచ్చు, తొందరపాటుని ఓర్చుకోవచ్చు, కానీ మూర్ఖత్వం ఉండదు చూసారా, దాన్ని ఓర్చుకోవాలంటే చాలా కష్టం. వినరు, చెప్పేది వినరు. నేను ఇంకో మాట చెప్తాను, మీరు అందరూ కొంచెం అర్థం చేసుకోండి. నేర్చుకోవాలనుకుంటే, మంచిగా బ్రతకాలనుకుంటే, సంతోషంతో జీవించాలనుకుంటే చాలాసార్లు మౌనం ఇంపార్టెంటు. మౌనంగా ఉండడం కుదరకపోతే ఇంకొక విషయం ఉంది. అదేంటంటే, మనం మాట్లాడుతూ ఉంటాం, ఎదుటి వ్యక్తి ఆగమని చెప్పినప్పుడు, తగ్గమని చెప్పినప్పుడు, లోబడమని చెప్పినప్పుడు, బ్రేక్లు వేస్తున్నప్పుడు ఆలోచించుకొని బ్రేక్లు వేయడం అంటే విధేయత చూపడం. ఎదుటి వ్యక్తి చిన్నోడా పెద్దోడా అన్నది ఒకటి ఉంచి ఆగమన్నప్పుడు విధేయత చూపడం అనేది ముఖ్యం. విధేయత చూపకపోతే కొన్ని అనర్థాలు జరిగిన తర్వాత మనం పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే దాని పర్యవసానాల తర్వాత పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది, లేకపోతే కొంత నష్టం జరిగాక పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది. నా జీవితంలో అనుభవంలో చూస్తున్నప్పుడు చాలా విషయాల్లో అమాయకంగా నమ్మినందుకు కొందరిని, అంటే నమ్మడం అంటే దేవుడి స్థానంలో నమ్మడం అని కాదు, మంచివాళ్ళు అని ప్రేమ చూపించినప్పుడు, నిష్కపటంగా వారితో ప్రవర్తించినప్పుడు, వాళ్ళు కపటంగా ప్రవర్తించి నష్టపరిచాక కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు. అంటే కపట ప్రేమ, కపట విశ్వాసం అన్నమాట. ఇది చాలా డేంజరస్. ఇప్పుడున్న క్రిస్టియానిటీలో కపట విశ్వాసము, అసలు ఇంకో మాట అయితే మతము, అంటే క్రైస్తవ మతం చాలా డేంజరస్. క్రైస్తవ మతమే క్రైస్తవ్యానికి ప్రమాదకరం అంతే. వేరే మతాల వల్ల క్రైస్తవ్యానికి జరిగే నష్టం చాలా స్వల్పం. మీరు ఎలా అనుకుంటారో నాకు తెలియదు, నేను బైబిల్ పరిశీలించి మరీ చెప్తున్నాను. క్రైస్తవ్యానికి క్రైస్తవ మతమే, ఇంకా ఇలా చెప్తాను, క్రీస్తు మార్గానికి క్రైస్తవ మతమే ప్రమాదకరం. ఈ మతంలోనే డినామినేషన్స్ వస్తాయి. మతం ఏం చేస్తుంది? ముక్కలు ముక్కలు చేసేస్తుంది. మతం మనుషుల్ని ఏం చేసేస్తుంది? దూరం చేసేస్తుంది, విడగొట్టేస్తుంది. ఏయ్, నువ్వు బ్రదరన్ను, నేను బాప్టిస్టు, నేను లూథరన్ను, నేను ఆర్సిఎం, నేను బక్సింగ్, నేను ఆడు, నేను వీడు, నేను పౌలు అంటేనా? మా అయ్యగారిని అంటవా, మా అయ్యగారిని అంటవా అని ఈ అయ్యగారి పక్కనే వీళ్ళు తయారైపోతారు. క్రీస్తుతో ఏమటువంటి సంబంధం లేదన్నమాట. అందుకే చెప్తున్నప్పుడు అంటాడు, వీళ్ళు క్రీస్తుని విసర్జించారట. ఎవరిని విసర్జించారు? క్రీస్తునే, ప్రభువుని, తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తున్నారు. అవి విసర్జించాల్సినవి విసర్జించరండి కదా. విసర్జించమని చెప్పినవి ఉన్నాయి, అవి విసర్జిస్తారా? అవి విసర్జించరు. మరి ఏం విసర్జిస్తారు? యేసు ప్రభునే విసర్జించేస్తున్నారు. ఇక్కడ అంటున్నాడు, విస్తరించుచున్నది అందువలన అన్నాడు. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునికి మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకున్నట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. ఓర్చుకోవడం అనేది ఇది దేవుని న్యాయమైన తీర్పు. ఈ ఓర్పే మనకి పాఠం నేర్పిస్తుంది. ఇది స్పష్టమైన సూచన అంటూ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షత రాకడ గురించి చెప్తున్నాడు. చూడండి, 6వ వచనం, 7-8 వచనాలు కలిసి ఉన్నాయి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై. ఇది ఏ ప్రత్యక్షత? ఇది అగ్నిజ్వాలలో ప్రత్యక్షమయ్యే రెండవ ప్రత్యక్షత
గురించి చెప్తా ఉన్నాడు. ఇదే వాస్తవంగా రెండవ రాకడ. సంఘాన్ని తీసుకెళ్ళడానికి మేఘమండలం మీద వచ్చేది రెండవ రాకడ కాదు. అసలు సంఘము అదృశ్యమవుతుంది. ఆయన ఆకాశ మండలానికి వస్తున్నాడు. ఆయన ఒక్కడే రావట్లేదు, 1000 పరిశుద్ధుల పరివారంతో వస్తున్నాడు. అంటే మృతులైన వారితో మొదట లేస్తున్నారు కదా, ఆ పరదేశంలో ఉన్నటువంటి నీతిమంతుల ఆత్మలు, వీళ్ళందరితో కలిసి వస్తున్నాడు. అప్పుడు సంఘం ఎత్తబడుతుంది, సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. మరి ఇదేంటిది? అగ్నిజ్వాలలో పరలోకం నుండి ప్రత్యక్షమవుతున్నాడు. ఇది అసలు రెండవ రాకడంటే. దీన్ని కొంతమంది ఏమంటారంటే సంఘాన్ని తీసుకెళ్ళడానికి వచ్చేది అని రహస్య రాకడ అంటారు. ఇదేంటి రహస్య రాకడ? ఎక్కడుంది? లేదు, వాస్తవానికి ఆ పదం లేదు. అంటే యేసు ప్రభు రెండవ రాకడలో కలిగే భూలోకానికి రాబోయే శ్రమలలో ఆ ఉగ్రత దినములో ఎవరు ఉండకూడదు? సంఘం ఉండకూడదు. ఉగ్రత పాలవడానికి మనల్ని పిలవలేదు, రక్షించలేదు. ఇదిగో ఇక్కడే మనకు మొదటి పత్రికలో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు మనల్ని నియమించలేదు. మనం మేలుకొనియున్నను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించ నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి సంఘము ఉగ్రతలో ఉండకూడదు, అందుకని సంఘాన్ని తీసుకెళ్తాడు. అది రాకడా అని చెప్పలేదు. చూడండి, నేను ముగిస్తాను. ఇక్కడ 2 విషయాలు చెప్తూ ఉన్నాడు. అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవునిని ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు. ఇప్పుడు ఎవరెవరికి ఇది ప్రతిదండన? దేవుణ్ణి ఎరగని వారు. అంటే దేవుణ్ణి ఎరగకపోతే దేవుడు ఊరుకుంటాడా? మనకెందుకు తొందర? నమ్మకపోతే నరకానికి పోతారని మనం ఆ మాట చెప్పాల్సినంత అవసరం ఏముంది? అంటే ఇలా చెప్పకూడదా అని అడుగుతున్నారే తప్ప అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లా. ఇప్పుడు పాములు ఉన్నాయి, విషం కరిస్తే చచ్చిపోయే విషం ఉండే పాములు ఉన్నాయి, కరిసినా ఏమి అవ్వనే విషం లేని పాములు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏ పాము కనపడినా భయపడతామా లేదా ముందర? అవునా కదా? ఏ పాము కనపడినా పాముకి భయపడతాం. మరి అది విషంతో నిండింది, లేకపోతే అది కరిస్తే చచ్చిపోతారని తెలిసినప్పుడు ఇంకా భయం ఎక్కువైపోద్దా లేదా? మరి లోకం అలా భయపడుతుంది యేసు ప్రభుకి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మా యేసు ప్రభు విషసర్పం అన్నట్టుగా చెప్తున్నారు వీళ్ళు. మీరు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు అన్నట్టు. వాళ్ళేమో ప్రతిదానికి భయపడుతున్నారు. అంటే ప్రతి పాము కరిస్తే చచ్చిపోతామని భయపడుతున్నారు. మీరు ఎందుకు అలా భయపెడుతున్నారు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మనమేం చెప్పాలి? ప్రతి పాము కరిచినా విషమ మరణం రాదు. అలాగే లోకంలో ఎన్నో వార్తలు ఉన్నాయి. ఇలా బ్రతికితే పుణ్యం వస్తుంది, ఇలా చేస్తే పుణ్యం వస్తుంది, ఇలా చేస్తే పాపం వస్తుంది, ఇలా చేస్తే నరకం వెళ్తారు, ఇలా చేస్తే స్వర్గం వెళ్తారు. ఉన్నాయి లేవా? మరి ప్రతిదానికి అది భయపడుతూ మీ యేసు ప్రభు కంటే మా యమధర్మరాజు ఇంకా చాలా బెటరు. అవునా కదా? ఒకడు అన్నాడు కదా, సమవర్జి అంట. ఎవరు? యమధర్మరాజు. పాపం చేసిన వాళ్ళేమో అగ్నిగుండంలో వేసేసి, లేకపోతే రంపాలతో కోసేసి, నూనెలో వేసేసి సినిమాలు చూపిస్తారు మనకెళ్ళు. ఏంటి సినిమాలు చూపిస్తారు. వాస్తవానికి అవి దగ్గరగా ఏమీ ఉండవు. కాబట్టి అవి అలాగే స్వర్గంలో అయితే అంత ఎంటర్టైన్మెంటే. ఇక్కడ ఎంటర్టైన్మెంటే, స్వర్గంలో కూడా ఎంటర్టైన్మెంటే. ఏం చెప్పాలా? ఇక్కడ ఆడవాళ్ళు అంటే పడ్డారు, అక్కడ కూడా ఆడవాళ్ళు అంటే పడతారు. ఇక్కడ తాగుతారు, అక్కడ కూడా
అక్కడ కూడా ఉంటుంది మందు. అసలు అక్కడ అవసరం ఉందా? అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఇలాగూ మోసపోతూ ఉన్నారు. అందుకనే దేవుని ఎరుగుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభు అయిన యేసు సువార్తకు లోబడుట అన్నారు. లోబడని వారికి ప్రతిదండన, అది గమనించాలి. సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. ఆ ప్రతిదండన చేయనప్పుడు ఇప్పుడు విశ్వాసుల్ని మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, ఆ శ్రమ పొందుచున్న మీకు అంటే అపోస్తులతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమందు తన పరిశుద్ధులందరి యందు ఆయన మహిమపరచుట. అక్కడ వస్తున్నాడు. పరిశుద్ధులందరి యందు మహిమపరచబడుటకును, చూడండి, విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడటానికి యేసు ప్రభు వస్తున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని, బాగా ఆలోచించాలి కూడా వాక్యాన్ని. వచ్చినప్పుడు చూడండి ఏమంటున్నాడు, అట్టివారు ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్యనాశనమును దండన పొందుదురు. ఎలా అనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. ఇప్పుడు నమ్మితే ఆ నాశనం తప్పించుకుంటారు, నమ్మకపోతే వాళ్ళే పొందుతారు. ఇంతకీ ఈ దండన పొందడానికి కారణం ఎవరు? దేవుడా. ఇప్పుడు నరకానికి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? వాళ్ళే. వాళ్ళు దేవుణ్ణి ఎరిగినా, దేవుణ్ణి ఎరిగితే అంటే ఎరగని వారుగా ఉండడం ఒక ఎత్తు, ఇది ఎరిగి ఎరగనట్టుగా ఉన్నవారు ఒక పద్ధతి అయితే, అసలు ఎరగకుండా ఉండడం అనేది ఒకటి చేసిన పాపం. అది ముందు అది పాపం, దేవుణ్ణి ఎరగకపోవడం అనేది పెద్ద పాపం. తర్వాత దేవుడే తన ప్రత్యక్షతను క్రీస్తు ద్వారా ఇచ్చినప్పుడు తన ప్రేమను, తన కృపను, తన కనికరాన్ని, తన సంకల్పాన్ని యేసుక్రీస్తు ద్వారా ఏం చేశాడు? వెల్లడి చేశాడు. వెల్లడి చేసి సువార్త శుభవార్త అంటే ప్రపంచ మానవాళంతటికీ శుభం కలగజేశాడు. నీతిని దానం చేశాడు, కృపను దానంగా చేశాడు, జీవాన్ని అనుగ్రహించాడు, తన ఆత్మనిచ్చాడు. విశ్వసించిన వారందరికీ, యేసు ప్రభు నమ్మిన వారందరికీ ఏం చేశాడు? ఆత్మని సంచుకరువునిచ్చాడు. మరి ఇన్ని చేసినా కూడా నమ్మకపోతే నాశనానికి, ఎవరి నాశనానికి వాళ్ళే బాధ్యులు తప్ప నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పమనేది సువార్త కాదు. అది సువార్త కాదు, అది హెచ్చరిక. అది ఎవరి హెచ్చరిక? ప్రకటించే వారికి హెచ్చరిక. ప్రకటించే వారికి చెప్తున్న మాటే కానీ ఇదే వెళ్ళి చెప్పమని కాదు. అక్కడ ఎవరు నమ్మకపోతే వాళ్ళకి తప్పదు నాశనం. దేవుణ్ణి ఎరగకపోతే వాళ్ళ సృష్టికర్తను వాళ్ళు ఎరగకపోవడం అనే నేరం వాళ్ళదే తప్ప దేవునిది మాత్రం కాదు. ఎందుకంటే దేవుడు కూడా చెప్తున్నాడు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులన్నీ ఆలోచన చేస్తే దేవుని నిత్యశక్తి, దేవత్వము కూడా తేటపడతాయన్నాడు. మరి ఆలోచన లేదు. తిన్నారా, తాగారా, సుఖపడ్డారా, సంతోషించారా? ఎంతసేపు ఇదే గొడవ. ఒక మాట చదివి నేను ముగిస్తాను. చూడండి, 11, 12 వచనాలు చదువుకొని ఈ అధ్యాయంతో ముగించుకుందాం. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమనే ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం చేయాల. బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఇచ్చినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము అన్నాడు. అంటే ఈ ప్రార్థనలో, విశ్వాసుల ప్రార్థనలో ఈ విషయాలు ఉండాలి. ఒకటేంటంటే ప్రభు అయిన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప. ఆ కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. అంటే ఇప్పుడు మన యందు ఏ నామము అన్నాడు? మన యందు యేసుక్రీస్తు నామమును ఆయన యందు మీరును. అంటే అర్థం ఏంటి చెప్పండి?
ఇప్పుడు నా యందు యేసుక్రీస్తు నామం మహింపరచబడాలి ఫస్ట్. తర్వాత ఆయన యందు నేను మహింపరచబడాలి. అర్థమైంది మీకు? అర్థమా లేదా? ఈ రెండు అనుమానమే ఇప్పుడు ఉన్నటువంటి క్రిస్టియన్ జనరేషన్లో ఈ రెండు అనుమానమే. నా యందు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మహింపరచబడాలి, నేను ఆయన యందు మహిమ నొందునట్లును. ఈ రెండు జరగాలంటే మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను అన్నాడు. అంటే విశ్వాసుల్లో ఏ ఆలోచన కలగాలి? మేలు చేయాలి అనేటువంటి ఆలోచన. ఆ ఆలోచనని విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం చేయొచ్చు అన్నాడు. అంటే ఏ కార్యమైనా విశ్వాసయుక్తమైందే అయితేనే దాన్ని బలముతో సంపూర్ణం చేసేది దేవుడే మనలో, అంతేగాని మనం కాదు. విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు. చూడండి, దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించున్నాం. ఇటువంటి ప్రార్థన అవసరం. తర్వాత 2వ అధ్యాయంలో ఇదంతా నేను ఏం చెప్పను, కానీ ప్రభు రాకడలో రాకడ వచ్చేసిందని కొంతమంది చెప్తున్నారు. అది మీరు నమ్మకండి. ఆ రాకడ ఎలా ఉంటుంది అనేది 2వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. చెబుతూ 3వ అధ్యాయంలో తొదకు సహోదరులారా అని అంటున్నాడు, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి, అంటే ప్రభు వాక్యం మహింపరచబడాలి. అది ఎలా వ్యాపించాలి? శీఘ్రముగా వ్యాపించాలి. వ్యాపించి మహిమపరచబడి నిమిత్తము మేము మూర్ఖులైన దుష్టుల మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు కాపాడేది ప్రభువేనా కాదా? మూర్ఖులైన దుష్ట మనుషుల్లోంచి తప్పించబడాలి అని సేవకుడి కొరకు విశ్వాసులు సంఘం ప్రార్థించాలా వద్దా? ప్రార్థించాలి. ఇది మానేసి రోడ్డు ఎక్కి మాకు న్యాయం కావాలంటున్నారు. అర్థం అవట్లేదు. అంటే దేవుడు చేయలేని అసమర్థుడు, లేకపోతే మా దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి రాజకీయ నాయకులారా ఏమంటారు ఇప్పుడున్న వారిని, పదవుల్లో ఉన్నటువంటి మంత్రులు, ఇలా ఉన్న రాజకీయ నాయకులు, ప్రజానాయకులు, వీళ్ళందరినీ ఏమనుకుంటున్నారు? మాకు న్యాయం చేయండి అని కోరుతున్నారు. చేస్తారా వాళ్ళు? ఎవ్వరు చేయరు అనడానికే మన ముందు దినాల్లో ఈ గడిచిన 2 నెలల్లో జరిగిన సంఘటనలన్నీ ఏం తెలియజేస్తున్నాయి? మీరు గమనించండి. ఏ రాజకీయ నాయకుడు, పదవిలో ఉన్నవారు కానీ, ముఖ్యంగా ప్రతిపక్షంలో పదవులు ఉన్నవారు, అంటే ఎమ్మెల్యేలు అయిన వారు కానీ, కనీసం ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కానీ, చివరికి మాజీ ముఖ్యమంత్రి కానీ ఎవ్వరు మాట్లాడలేదు. మాట్లాడారా? ఎవరన్నా మాట్లాడారా? క్రైస్తవుల పక్షంగా ఎవరన్నా మాట్లాడారా? ఎప్పుడో మాజీ ఎంపీ గారు ఒక ఆయన మాట్లాడాడు, ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నారంటే ఏదో స్వార్థం అంటున్నారు. కనుక మనకు ప్రభు కంటే మనకు న్యాయం తీర్చేవారు ఎవరో లేడు. ఇలా అందరూ ఒకటి మర్చిపోతున్నాడు. ప్రభు శక్తిమంతుడు కదా. శక్తిమంతుడా? సర్వశక్తిమంతుడా? సర్వశక్తిమంతుడు. అందరికీ న్యాయం తీర్చేవాడా కదా. ఆయన సర్వలోక న్యాయాధిపతి. అవునా? ఆయన న్యాయం తీర్చకపోతే వీళ్ళు ఎవరు? ఈ మనుషులు, ఈ బలహీనులు, ఈ చచ్చిపోయేవాళ్ళు, రేపు మాపు పోయేవాళ్ళు. ఎవరో చంపకపోయినా వాళ్ళు చచ్చిపోతారు, మనము చచ్చిపోతాం. చంపేస్తే చచ్చిపోవాలి, కానీ న్యాయం కోసం అన్యుల దగ్గరికి, లోకల్ దగ్గరికి వెళ్ళమన్నాడా? లేడండి, వెళ్ళమనలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, నేను ఇప్పుడు తీయొద్దు మీరు, అక్కడ చెబుతూ ఉంటాడు, ఒక్కడో లేడా, బుద్ధిమంతుడు లేడా అని అడిగాడు. మనం లోకానికి దేవదూతలకు తీర్పు తీర్చేవాళ్ళం మనం. మీరు వెళ్ళి అవిశ్వాసులకి దగ్గరికి వెళ్ళి న్యాయం అడుగుతారా? వాద్యం ఆడతారా ఒకడి మీద ఒకడికి? అది కేవలం లోపం అన్నాడు. చివరికి
ఈ అంచె దినాల్లో ఈ పరిపూర్ణమైన విశ్వాసం, నిజమైన విశ్వాసం, యథార్థమైన విశ్వాసం కనుగొనటం అనేది చాలా కష్టతరం అయిపోతుంది. ఇది గమనించి ఇక్కడ అంటున్నాడు, ప్రార్థన చేయండి మా కోసం. విశ్వాసము అందరికీ లేదు అన్నాడు. ఏంటండి? విశ్వాసం అందరికీ లేదు. చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. నమ్మకపోతే మనం ఏం చేస్తాం మరి? అందుకే అందరూ విశ్వాసులు అనుకోవడం మన భ్రమ. అది భ్రమపరిచే ఒక ఆత్మ. అయితే ప్రభు నమ్మదగినవాడు. ఏంటి? ప్రభు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి, అనగా దుష్టుని నుండి ఆయనే కాపాడతాడు. మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారని, ఇక చేయుదురనియు ప్రభునందు మిమ్మల్ని గూర్చి నమ్మకం కలిగి ఉన్నాము. 5వ వచనం కూడా చదువుతాను. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఆమేన్. కాబట్టి ఆ ఓర్పు, ఆ ప్రేమ చూపడానికి ప్రభువే మనల్ని అందరినీ ప్రేరేపించునుగాక. ఈ మాటలు అందరి హృదయాల్లో ప్రభు ఫలింపు చేయనుగాక. ప్రభు రాకడలో వెళ్తామా వెళ్ళమా అనే సంశయము క్రైస్తవుడికి తగదు. కానీ పరలోకమందు ఉన్నాము అనే నిశ్చయతతో జీవించే జీవితమే విశ్వాసంతో జీవించే జీవితం. అంతే తప్ప ఈ లోకంలో లోకస్తుల్లా జీవించి చచ్చిపోతే పరలోకం వెళ్తామా వెళ్ళవా అనేటువంటి సంశయంతో ఉంటే వాళ్ళ దగ్గరికి సువార్త శక్తితో రాలేదు. ఫస్ట్ మొదటి అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళ దగ్గరికి సువార్త శక్తితో రాలేదు, పరిశుద్ధాత్మతోనూ రాలేదు, తర్వాత సంపూర్ణ నిశ్చయతతో రాలేదు. కాబట్టి వీళ్ళు అయోమయంలోనే ఉంటారు. కాబట్టి యేసు ప్రభు వస్తే వెళ్తావా అని అడుగుతారు. ఇప్పుడే చచ్చిపోతే వెళ్తావా అని అడుగుతారు. నేను కూడా ఒకప్పుడు అలాగే అడిగేవాడిని. అది తప్పని అర్థమైంది. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు ఆయనే ఉంచుతాడు తన నిత్య రాజ్యంలో, తన మహిమ ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తన ఎదుట నిలబెట్టుకునేవాడు ఆయన. ఆయన శక్తిమంతుడు. ఆ శక్తిమంతుని యందు విశ్వాసం ఉంచాలి, ఆనుకోవాలి. ఆయన కృపను మీద ఆధారపడి పరిచర్యలో కానీ ఈ విశ్వాస జీవితంలో కానీ సాగిపోవాలి. అలాగ చేయడానికి ప్రభు మనందరికీ తన ఆత్మ సహాయమే దయచేయునుగాక. ఆమేన్.